అప్పుడు నా స్వప్నమందు నేను చూడగా, క్రైస్తవుడు మరణఛాయ ప్రాంతముల యొద్దకు చేరినప్పుడు ఇద్దరు మనుషులు త్వరగా నడుచుచు అతనికి ఎదురుపడిరి. వారు మంచి దేశమును గూర్చి చెడ్డ వృత్తాంతము తెచ్చిన వారి సంతానము. క్రైస్తవుడు, మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారని వారిని అడిగాను. మనుష్యులు, వెనుకకే వెనుకకే, నీకు జీవమైనను సుఖమైనను కావలసి ఉంటే నీవును వెనుకకు తిరిగి వెళ్ళిపోవుట మంచిది, అది మా ఉద్దేశం అని చెప్పిరి. క్రైస్తవుడు, ఎందుకు తిరగవలెను, ఏమి సంగతి అని అడిగాను. మనుష్యులు, నీవు వెళ్ళుచున్న మార్గమున మేము మాకు ధైర్యము కలిగినంత మట్టుకు వెళ్ళితిమి. అబ్బబ్బా, తిరిగి వచ్చుటకైనను శక్తి చాలకపోయినట్లు ఉండెను. మేము మరికొంత దూరము వెళ్ళిన పక్షమందు నీకు ఈ వర్తమానం తెచ్చుటకు బ్రతికి ఉండలేకపోదుము. క్రైస్తవుడు, అయితే మీకేమి తారసపడినది? మనుష్యులు, మేము మరణఛాయలోయ చేరిన తరువాత మా అదృష్టం వల్ల మేము కొంత మట్టుకు ముందర చూచితిమి గనుక ఆ అపాయంలో పడక మునుపు అది మాకు కనబడెను. క్రైస్తవుడు, మీరేమి చూచితిరి? ఆ లోయ కనబడెను. అది కటిక చీకటి గలది. అందులో మేము పిశాచములు, దయ్యములు, పాతాళపు రాక్షసులు మొదలైన వాటిని చూచితిమి. ఆ లోయలో వేదన చేతను ఇనుప సంకెళ్ల చేతను కట్టబడి చెప్పశక్యము కాని బాధను అనుభవించుచు అక్కడ కూర్చున్న మనుషులు ఎల్లప్పుడూ భీకరముగా మొరబెట్టి ఏడ్చుచున్నట్లు పెద్ద కేకలను వింటిమి. ఆ లోయ మీద మేఘములు కమ్మియున్నవి. మరణము కూడా ఎల్లప్పుడూ తన రెక్కలను చాచి దానికి నీడ కలుగు చేయుచున్నది. మెట్టుకు అదంతయు కేవలము భయంకరమైనది. క్రైస్తవుడు, మీరు చెప్పినది యావత్తు వాస్తవము కావచ్చును గాని నేను కోరు రేవుకు వెళ్ళు నా మార్గము ఇది కాదని నమ్ముటకు సాక్ష్యము చాలదు. మనుష్యులు, నీ చిత్తము, అది నీ త్రోవ కావచ్చును, అట్టి మార్గము మాకక్కర్లేదని పలికిరి. కాబట్టి వారు వెళ్ళిపోయిరి. క్రైస్తవుడు ఏదైనాను తన పైబడునేమో అని భయపడి తన కత్తి చేత పట్టుకొని తన త్రోవను తిన్నగా వెళ్ళెను. అప్పుడు నా కలలో నేను చూచినది ఏమనగా, ఆ లోయలోనున్నంత మట్టుకు దాని కుడిప్రక్క మిక్కిలి లోతైన కందకము ఉండెను. సకల యుగములందు గ్రుడ్డివారికి తోవ చూపిన గ్రుడ్డివారు ఆ కందకములోకే వారిని నడిపించి వారందరూ దానిలో బాధపడి నశించిరి. మరియు ఎడమ ప్రక్కన మిక్కిలి మోసము చేయు ఊబి ఉండెను. మంచివాడైనను దానిలో పడిన ఎడల కాలు మోపుటకు దానిలో అడుగు దొరకదు. ఆ ఊబిలో దావీదను రాజు ఒక మారు పడెను. శక్తి గలవాడు అతని పైకి తీయని పక్షమందు అతడు దానిలో నిస్సందేహముగా కూరుకొని పోయి చచ్చును. మరియు కాలిత్రోవ అక్కడ మిక్కిలి ఇరుకై ఉండెను గనుక ఆ క్రైస్తవోత్తమునికి బహు కష్టముగా నుండెను. ఎట్లనగా చీకటిలో అతడు ఆ వైపునున్న కందకమును తప్పించుకొనుటకు యత్నము చేసినప్పుడు ఆ వైపుననున్న ఊబిలో పడకుండుట జరగని పని. ఈ వైపున ఊబిని తప్పించుకొనవలనని మిక్కిలి భద్రముగా నడిచితేనే గాని ఆ వైపున కందకంలో పడుట తప్పించుకొనలేడు. అట్లు నడుచుచుండగా అక్కడ అతడు కఠినమైన నిట్టూర్పులు విడుచుట వింటిని. ఎట్లనగా పైన చెప్పిన గుండములు ఉండుట మాత్రమే కాకుండా ఆ ఇరుకైన త్రోవ మిక్కిలి చీకటిగా నుండెను గనుక అతడు నడుచుటకు తన పాదము నెత్తినప్పుడు దాన్ని తిరిగి ఎక్కడ దేని మీద పెట్టవలనన్నది అతనికి ఒక్కొక్కసారి తెలియకపోయెను. ఆ లోయ మధ్య నరకబిలము ఉన్నదని కనుగొంటిని. అది ప్రక్క త్రోవకు సమీపముగానే ఉన్నది. కాబట్టి క్రైస్తవుడు, ఇప్పుడు నేను ఏమి చేయుదునని అనుకొనెను. ఏలననగా ఆ బిలములో నుండి అగ్ని కణములతోనూ భీకర శబ్దములతోనూ జ్వాలా ధూమములు మానక బహు విస్తారముగా బయలుదేరి లేచెను. అంతకుముందు అపొల్యోను క్రైస్తవుని కత్తిని లక్ష్యపెట్టెను గదా, ఇవి అట్లు కత్తిని లక్ష్యపెట్టలేదు. అందుచేత అతడు తన కత్తి వలలో వేసి సకల ప్రార్థన అను మరి ఒక ఆయుధమును పట్టుకొనవలసి వచ్చెను. గనుక అతడు, ఓ ప్రభువా, నీ దయతో నా ఆత్మను విడిపించుమని నిన్ను వేడుకొనుచున్నానని మొరబెట్టుట వింటిని. బహుకాలము అతడు అట్లు నడుచుచుండెను. అయినను ఆ మంటలు అతని సమీపించుచుండెను. మరియు ఘోరమైన మొర్రలు, ఇటు అటు చొరబడు వారి చప్పుడు అతనికి వినబడెను. అందువల్ల తాను తునకలుగా చీల్చబడుట అయినను వీధుల్లోని బురదవలె త్రొక్కబడుట అయినను సంభవించునని ఒకప్పుడు అతనికి తోచినది. ఆ భయంకరమైన దర్శనములు, ప్రచండమైన శబ్దములు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళు వరకు మానకయుండెను. ఒక చోట అతడు చప్పుడు విని పిశాచముల గుంపు ఎదురుగా తనను కలియుటకు వచ్చుచున్నదని తలంచి అక్కడ నిలిచి
ఏమి చేయవలనో దాని గూర్చి ఆలోచింపసాగాను. ఒకప్పుడు తిరిగి వెళ్ళుట మంచిదేమో అని అనుమానించెను. కానీ ఈ లోయ ప్రయాణము సగం మట్టుకు కావచ్చుననుకొని అంతకు పూర్వము అనేకమైన గుండములను జయించిన సంగతి జ్ఞాపకం చేసుకొని ముందుటికి వెళ్ళుట కంటే వెనుకకు తిరిగి వెళ్ళుట ఎక్కువ మోసం కలుగును కాబోలని తలంచి ముందుటికి వెళ్ళను ఉద్దేశించెను. అయినను ఆ పిశాచములు మరీ దగ్గరకు సమీపించినట్లు ఉన్నప్పుడు అతడు నోరెత్తి వడిగల మహాశబ్దముతో నేను ప్రభు అయిన దేవుని బలము చేత నడుచుచున్నానని కేకవేసినందున అవి వెనుకదీసి అతని మరి వెంబడించలేదు. ఒక ముఖ్యమైన సంగతి నేను చెప్పక మానను. ఆ లోయలో దీనుడైన క్రైస్తవుడు మిక్కిలి తొందరపడినందున తన శబ్దము తనకు తెలియక ఉండుట చూచితిని. అది నాకు ఎట్లు తెలియవచ్చుననగా అతడు మండుచుండు గుండపు బెలమును సమీపించినప్పుడు ఆ దురాత్మలలో ఒకటి అతని వెంబడించి మెల్లమెల్లగా అతని సమీపించి దేవుని గూర్చి అనేక దూషణ వాక్యములను గుసగుసలాడుచు అయోగ్యమైన తలంపులను పుట్టించెను. గనుక క్రైస్తవునికి నా ఎంతట నేనే వీటిని తలంచుకుంటుని గదా అని తోచినది. అంతకు మునుపు అతనికి సంభవించిన బాధలన్నిటికంటే ఇదే, అనగా తాను పూర్వమందు బహుగా ప్రేమించిన వాని ఇప్పుడు ఇట్లు దూషించుతున్నాను ఊహ మిక్కిలి కఠినమైన బాధ కలుగజేసెను. అది అతనికి హేయమైనది. ఆ తలంపులు పుట్టుటకు వీలు లేదు. అతడు తన చెవులను మూసుకొనుటకైనను ఆ దూషణ శబ్దములు ఎక్కడి నుండి వచ్చెనో అది కనుగొనుటకైనను అతనికి వివేకము చాలకపోయెను. క్రైస్తవుడు చాలా కాలం అట్లు చింతించుచు నిరాధారణగా ప్రయాణం చేసిన తరువాత నేను మరణఛాయ లోయలో వెళ్ళినను కీడుకు భయపడను, నీవు నాకు తోడైయుందువనిన ఒకని శబ్దము అతనికి వినబడెను. అతడు ఆ మాట విని 3 కారణముల చేత సంతోషించెను. అవి ఏవనగా, మొదటిది, దేవుని యందు భక్తి గల మరికొందరు తనవలే ఆ లోయలో నుండిరని దాని వలన తెలుసుకొనెను. రెండవది, వారు భయంకరమైన ఆ అంధకార స్థితిలో నున్నప్పటికీ దేవుడు వారికి తోడై ఉండెనని తెలుసుకొనెను. కాబట్టి ఈ స్థలములోనున్న అభ్యంతరముల వలన నేను బాగుగా ఆయనను కనుగొనలేకపోయినప్పటికీ ఆయన నాకును తోడై ఉండవచ్చును గదా అని అనుకొనెను. మూడవది, తాను వారిని కలుసుకొని నా పక్షమందు వెంటనే మంచి సహవాసము తనకు దొరుకునని ఆశపుట్టెను. కాబట్టి అతడు ఇంకా ముందటికి నడుచుచు తన ముందరనున్నవాని పిలుచుచుండెను. అయితే ఆ మనుష్యుడు తాను మాత్రమే ఆ లోయలో ఉన్నాననుకొని ఎట్టి ఉత్తరం ఇయ్యవలెనో అతనికి తోచకపోయెను. మరి కొంతసేపటికి తెల్లవారినది. అప్పుడు క్రైస్తవుడు ఆయన మరణఛాయను ఉదయముగా మార్చినెను. అప్పుడు ఉదయమైనది గనుక క్రైస్తవుడు మరలుటకు ఎంత మాత్రము ఆశించక నేను చీకటిలో ఏ గండములలో బడి నడిచితునో అది పగటి వెలుగు చేత చూడవలనని తిరిగి చూచెను. అప్పుడు ఒక వైపునున్న కందకము రెండవ వైపునున్న ఊబి ఆ రెండింటికి మధ్యనున్న త్రోవ ఎంత ఇరుకై ఉన్నదో అది అతనికి మరితేటగా కనబడెను. మరియు పీడలు, పిశాచములు, పాతాళపు ద్రాకోనులు అతనికి కనబడెను. అవి అన్నీ దూరముగా నుండెను. తెల్లవారిన తరువాత అవి దగ్గరకు చేరవు. అయినను ఆయన చీకటిలో నుండి లోతైన సంగతులను వెల్లడి చేసి మరణఛాయను వెలుగులోనికి తెచ్చునని వ్రాసిన మాట చొప్పున అవి అతనికి కనపరచబడెను. అప్పుడు క్రైస్తవుడు తన ఎడారి మార్గములో కనబడిన సమస్త అపాయముల నుండి విడుదల పొందినందున కృతజ్ఞుడై రక్షకుని స్తుతించెను. అతడు పూర్వము ఆ గండములకు చాలా భయపడినప్పటికీ ఇప్పుడు పగటి వెలుగు వాటిని అతనికి ప్రత్యక్షం చేసెను గనుక అవి కంటికి మరి తేటగా కనబడెను. మరియు అంతలో సూర్యుడు ఉదయించెను. అందువల్ల క్రైస్తవునికి మరి ఒక మేలు కలిగెను. అదేమనగా మరణఛాయ లోయలో మొదటి భాగము మోసకరమైనదప్పటికీ అతడు ఇంకా వెళ్ళవలసిన రెండవ భాగము దానికంటే మరి మోసకరమైనది. అతడు చేరిన చోటు మొదలుకొని ఆ లోయ తుదమట్టుకు త్రోవ పొడుగున ఉరుములు, బోనులు, మీటలు, వలలు ఒకవైపున నిండుగా వేయబడి ఉండెను. మరి ఒక వైపున గోతులు, వంకరలు, లోతైన గుంటలు, ఎక్కుడులు బహువిస్తారముగా ఉండెను. అందుచేత అతడు ఆ లోయ మొదటి భాగమందు నడిచినప్పుడు కలిగిన చీకటి ఇంకా నుండిన ఎడల అతనికి 1000 జీవములు కలిగినప్పటికీ అవన్నీ నశించక తప్పదనుకొనవలెను. సూర్యుడు అప్పుడే ఉదయించుచుండెనని నేను చెప్పితిని గదా. కాబట్టి క్రైస్తవుడు ఆయన నా తలపైన తన వెలుగును ప్రకాశింపచేసెను. ఆయన వెలుగు చేత చీకటిలో బడి నడుచుచుందునని పలికెను. ఆ వెలుగులో క్రైస్తవుడు ఆ లోయ తుదమట్టుకు వచ్చెను.
మరియు ఇప్పుడు నా కలలో నేను చూచినదేమనగా, పూర్వము ఈలాగున ప్రయాణం చేసిన యాత్రికుల రక్తము, ఎముకలు, బుగ్గి, ముక్కలు ముక్కలుగా నరకబడిన శవములు ఆ లోయ చివర నాకు కనపడెను. అవి అక్కడ ఉండుటకు కారణమేమిటో దాని గూర్చి నేను ఆలోచించుచున్నప్పుడు నా ముందర కొంచెం దూరముగా నొక గుహ నాకు కనపడెను. పూర్వకాలమందు ఆ గుహలో పోపు, పేగను ఇద్దరు రాక్షసులు నివసించిరి. వారి ఎముకలు, రక్తము, బూడిద మొదలైనవి అక్కడ చెండబడి ఉండెను. ఆ మనుష్యులు వారి బలత్కారము చేత, దౌర్జన్యము చేత చంపబడిరి. అయినను క్రైస్తవుడు ఎక్కువ అపాయమును పొందక ఆ మార్గమున వెళ్ళిపోయాను. నేను దాన్ని చూచి కొంత మట్టుకు ఆశ్చర్యపడి తిని. పేగన్ నను రాక్షసుడు కొంతకాలమునకు చచ్చిపోయినని ఆ తరువాత నేను వింటిని. పోపు అనువాడు ఇంకా సజీవుడై ఉన్నాడు. కానీ వాడు ముసలితనం చేతను తన బాల్యమందు పొందిన మిక్కిలి దెబ్బల చేత వాని అవయవములు జబ్బుగా నున్నందున ఇప్పుడు తన గుహ ద్వారమందు కూర్చుండి అట్లు ప్రయాణం చేయు యాత్రికుల తట్టు ఇకిలించుచు వారు వానికి అందుబడి కాకపోయినందున విసుగు చేత గోళ్లను కొరుకుకొనుచుండెను. కానీ మరి ఎక్కువ పని చేయుటకు వానికి సమర్థత లేదు. కాబట్టి క్రైస్తవుడు తన త్రోవను తిన్నగా వెళ్ళుట చూచి తిని. అయితే అతడు ఆ గుహద్వారంలో కూర్చుండిన ఆ ముసలివాని చూచి వాని గూర్చి చాలా అనుమానపడెను. వాడు క్రైస్తవుని వెంబడి రాలేకపోయినప్పటికీ అతనితో మాటలాడి, మీలో మరికొందరు కాల్చబడితేనే కానీ మీరు ఎప్పుడునూ గుణపడరని పలికెను. అందుకు క్రైస్తవుడు మరి ముఖ్యంగా ఆశ్చర్యపడెను. అతడు మౌనముగా నుండి దృఢముఖుడై ఏ హానినైనను పొందక వెళ్ళిపోయాను. అప్పుడు క్రైస్తవుడు ఇట్లు పాడసాగెను. యేసు గణోన్నత మగు మకుటము ధరించి మహిమ నొందునుగాక. మోసంబగు పెను బాధల నుండి విముక్తి చేసి నన్ను ననిపెను గావున ఇచ్చట నన్ను బెనగొనును చిక్కులకే నెట్లు దప్పిగా వగబడితిన్. అచింత నియింత బత్యంతము బ్రహ్మాండమైన అద్భుతమిది యెహో. ఈ లోయను నా కడుగడుగుకు ఎన్నెన్ని గండములు చుట్టుకొనెన్. చాలా చీకటియును బూచులు, దుస్తర నరకము, పతాము మొదలైనవి, ఉరులును, గుంటలు, బోనులు, వలలును నెరి నా తెరువంతటి యందున్ పరచబడిన భయంకరముగా నన్నావరించుకొని ఇడుముల బడ నీడ్చెను. వానిలో నుండి నన్ను విమోచించిన వర కరుణా బలహస్తమునకున్ పూనికతో వర్ణించుచు మ్రొక్కుచు మానసమిప్పుడు స్తుతింతుగాక. తగనివాడ నవివేకిని చిక్కులు దవిలి పట్టి పడద్రోయుటకున్ తగియుంటిని నైనను మృతిగర్తము దిగక నేనిదే సజీవుడనైతిని.